పాపకు బారసాల చేయడానికి ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ అన్నీ రెడీ చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పాప ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన ఆరాధ్య అయితే "ఒక్కసారి నాకు ఇవ్వు కమలమ్మ" అని చెప్పేసైతే తన చేతుల్లోకి తీసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పాపని చూసి తను నవ్వుతూ ఉంటుంది. అది చూసిన పాప కూడా ఏడుపు అయితే ఆపేస్తూ ఉంటుంది. "ఎంత విచిత్రం ఇది" అని చెప్పేసైతే కమలమ్మ అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మల్లి అయితే "ఏంటన్నావు నువ్వు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కమలమ్మ అయితే "ఏంటోనమ్మా ఇప్పటిదాకా ఏడ్చింది. మీ చేతుల్లోకి రాగానే ఎంత వేగంగా ఏడుపు ఆపేసిందో చూడండి. మీ ఇద్దరి మధ్యనే ఏదో జన్మల అనుబంధం ఉండే ఉండాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆరాధ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పాపని చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది. "ఎంత అందంగా ఉంది, ఎంత ముద్దుగా ఉందో కదా కమలమ్మ" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కమలమ్మ అయితే "అవునమ్మా, ఈ పాపని చూడగానే నాకు ఎంతో ముద్దుగా అనిపించింది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కమలమ్మ అయితే "అమ్మ, మీ ఇద్దరికీ ఎంత అటాచ్‌మెంట్ ఉంది చూడండి. మీ చెయ్యిని పట్టుకొని తను ఎలా లాగుతుందో చూడండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆరాధ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు అయితే "మీరు అనుకున్న పేరుని పెట్టి 3 సార్లు పిలిచి తనని ఉయ్యాలలో వేయండమ్మా" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆరాధ్య అయితే "మల్లిక, మల్లిక, మల్లిక" అని చెప్పేసైతే 3 సార్లు తన చెవులో అయితే పాపకు పేరు పెడుతూ ఉంటుంది. అలా అక్కడ ఉన్న ఆరాధ్య అయితే పాపను ఉయ్యాలలో వేసి "మల్లిక, మల్లిక" అని చెప్పేసైతే అందరితో పిలిపిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పాపను ఉయ్యాలలో వేసి ఊపుతూ చాలా సంతోషిస్తూ ఉంటుంది. "అబ్బా! ఎంత బావుందో కదా ఈ పాప" అని చెప్పేసైతే అందరూ అనుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్